నుంచి లైక్ పాలీక్యాబ్, వీగార్డ్, గోల్డ్ మెడల్, ఫినోలెక్స్, చార్భుజా, యాంకర్, లీగ్రాండ్ ఇలాంటి కంపెనీకి సంబంధించినటువంటి కొంచెం రిలయబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ నకిలీ బ్రాండ్ ఫేక్ సామాగ్రి అమ్ముతున్నారని ఆ ఇన్ఫర్మేషన్ మీద మేము టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ గారు, మా లోకల్ ఏసీపీ మరియు అలాగే ఏఎస్పీ వరంగల్ గారి ఆధ్వర్యంలో మేము ఈ రోజు మెరుపుదాడులు చేయంగా మాకు తెలిసింది ఏంటంటే 3 షాప్స్లలో, ఈ హార్డ్వేర్ షాప్స్లలో కరెంటు వాటికి సంబంధించినటువంటి అమ్మే దాంట్లో ఈ నకిలీవి ఈ ఉత్పత్తులు అమ్ముతున్నట్టు తెలిసింది. సో మేము ఒకేసారి దాడులు నిర్వహించిన తర్వాత మేము మా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా 6గురిని మేము నిందితులని గుర్తించి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళలో 3 వరంగల్ లోకల్ వాళ్ళు అయితే, ఒక 3 హైదరాబాద్ చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రముఖ కంపెనీలకు సంబంధించిన స్విచ్ బోర్డ్స్, వైర్లు, కరెంటు వైర్లు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి నకిలీ అమ్ముతున్నారు. అంటే ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇవి కొనేటప్పుడు మాక్సిమం అధికారిక అవుట్లెట్ నుంచి మాత్రమే మీరు కొనుక్కోండి. అదర్వైజ్ ఆ బార్ కోడ్ ఒకటి చెక్ చేసి మాత్రమే కొనుక్కోండి. అదర్వైజ్ మీరు మోసపోయేటటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ కాబట్టి. ఆల్రెడీ మేము 32 లక్షల విలువైనటువంటి గృహోపకరణకు సంబంధించిన ఎలక్ట్రిక్ సామాగ్రి ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది. ఈ నిందితులను పట్టుకోవడంలో మా టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ గారు, హన్మకొండ ఏసీపీ గారు, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ రాజు, అలానే మా లోకల్ కేయూసీ మట్టెవాడ హన్మకొండ ఇన్స్పెక్టర్లు రవికుమార్, గోపి, శివకుమార్, ఏఓ సల్మాన్ పాషా, టాస్క్ ఫోర్స్ సిబ్బంది భానుప్రకాష్ గారు, రాజేశ్వరి, ఉప్పలయ్య, కానిస్టేబుల్ సురేష్, సురేందర్, సాంబరాజుని మా సిపి గారు అభినందించడం జరిగింది. వీళ్ళకి జీఎస్సీ కూడా ప్రమోట్ చేయడం జరుగుతుంది, రికమెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇట్లాంటి గృహోపకరణ సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ పరికరాలు ఎప్పుడు కొన్నా గానీ మీరు సంబంధిత అధికారిక